ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చంద్రబాబు అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఐటీ సెక్టార్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటుంది? ప్రీవియస్ చూసాం కండి హైదరాబాద్ ఎలా ఉందో సేమ్ ఆ విధంగా అవుతుందని మనం అనుకుంటున్నాం. ఉద్యోగాల కొరత ఇప్పుడు చాలా నడుస్తుంది మనకి ఏపీలో. సో అదేమన్నా మారే అవకాశం ఉందనుకోవచ్చు. డెఫినెట్ గా చేంజ్ అవుతుందండి. కొంతవరకు 100% నేను చెప్పలేను, కొంతవరకు అయితే చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో వేరే ఉంది, మన చంద్రబాబు నాయుడు గారిది మేనిఫెస్టో వేరే ఉంది. సో ప్రజలు ఎవరి మేనిఫెస్టోని నమ్ముతారు అనుకోవచ్చు? చంద్రబాబు ఆబ్వియస్లీ. చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేన ఇద్దరు పొత్తులో వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు అని అనుకోవచ్చు? హోమ్ మినిస్టర్ నేను అనుకుంటున్నాను, ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? యూత్ అయితే బాగాలేదండి. ఉద్యోగాల పరంగా, మిగతా డెవలప్మెంట్ పరంగా అయితే, కొన్ని పథకాల పరంగా అయితే బాగుంది. ప్రస్తుతం వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అది నాకు తెలియదండి. నాకు అంత ఐడియా లేదు అక్కడ ఎలా జరుగుతుంది అనేది. సో నాకు బయట నుండి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఎంతవరకు తెలుసు అంతవరకు నేను చెప్పగలిగాను. సో ప్రెసెంట్ చూసుకున్నట్టయితే చాలా ధైర్యంగా చాలా ధీమాగా వైనాట్ 175 అని జగన్ గారు చెప్తున్నారు. వైనాట్ 175 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. ఎవరు ఏం చెప్తారు, ఆ పార్టీ 175 చెప్తారు, వీళ్ళు 175 చెప్తారు. ఇప్పుడు ఎన్ని వస్తాయి? డిసైడ్ చేస్తారు ఏంటని. జగన్ కి ఎన్ని వస్తాయి? ఐ గెస్ 50, టీడీపీకి టీడీపీ 90. థ్యాంక్ యూ.